ఫ్రెండ్స్ ఈరోజైతే మనం 'ఆర్య 2' మూవీ నుంచి సాంగ్ అయితే తీసుకొస్తున్నా. చాలా అమేజింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఏప్రిల్ 5కి రిలీజ్ కూడా ఉంది. ఇప్పుడు వైరల్ అయ్యే అవకాశం కూడా ఉంటది కాబట్టి చేస్తున్నా. ఎందుకంటే చాలామంది అడిగారు. ఓకే. ఒకసారి చూద్దాం ఆ లిరికల్ ఎలా ఉందో. నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. కనులలోకొస్తావు కలలు నరి ఎలా అనిపించింది మాత్రం 100% కామెంట్ చేయండి. ఒక లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ అయితే ఉంటది. కొంచెం మోటివేషనల్ అయితే ఉంటది. కానీ వీడియో లాస్ట్‌లోకి అయితే చూడండి. ఫస్ట్ టైం మీ దగ్గర క్యాప్‌కట్ కానీ అలర్ట్ మోషన్ లేకపోతే నేను టెలిగ్రామ్‌లో పెట్టాను. ఒకవేళ మీకు టెలిగ్రామ్‌లో ప్రాబ్లమ్ అంటే ఇప్పుడు చాలా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు వెతకనీకి ప్రాబ్లమ్ అయితే సెర్చ్ ఆప్షన్ ఉంటది. ప్రతి ఒక్కరికి సెర్చ్ అయితే ఉంటది. పైన టాప్‌లో ఉంటది. ఇక్కడ నేను చూపిస్తలేను. ఎందుకంటే అది ఒక ప్రాబ్లమ్ వస్తదిలే. నేను చాలా రోజుల నుంచి 3 ఇయర్స్ నుంచి అసలు టెలిగ్రామ్ స్క్రీన్ రికార్డింగ్ కూడా పెడతలేను. ప్రాబ్లమ్ ఉంటది. స్ట్రైక్ పడతది మళ్ళీ. కాబట్టి అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఏదైతే యూజ్ చేస్తున్నానో అదే మీకైతే ఇస్తున్నాను. అక్కడి నుంచి మీరు ట్రై చేయండి. మర్చిపోకుండా ట్రై చేయండి. మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి. డిస్క్రిప్షన్‌లో ప్రాజెక్ట్ ఇచ్చాను. దీనికి ఒకటే ఫాంట్ యూజ్ చేసినా బెటర్‌గా వచ్చింది. మనం వేరే ఫాంట్ కూడా ట్రై చేద్దాం. చూపిస్తా. పర్ఫెక్ట్‌గా సెట్ అయిందా లేదా అనేది ఒక ఐడియా అనేది ఉంటది మనకు. ఓకే. కాబట్టి మీరు లాస్ట్‌లోకి అయితే చూడండి. కంపల్సరీ అయితే చూడండి. ఓకేనా? ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లో నేను డిస్క్రిప్షన్‌లో 'ఆర్య 2'ది ఒక ఇమేజ్ అయితే ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో ఉంటది. పీఎన్‌జీ ఉంటది. పీఎన్‌జీ కాదు ఇమేజ్ అనుకోండి. ఇది. ఓకే. దీనికి మనం ఒక చిన్న యానిమేషన్ పెడదాం. కొంచెం క్వాలిటీ లేదు. దీనికి బెటర్‌గా రావాలంటే ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి బ్రైట్‌నెస్ కంటెస్టెంట్ యూజ్ చేయండి. దీన్ని కొంచెం ఈ కంటెస్టెంట్ ఏదైతే ఉందో కొంచెం పెంచుకోండి. దాని తర్వాత దీన్ని మీరు ఫేడ్ యానిమేషన్ పెడదామంటే ఫేడ్ యానిమేషన్ పెట్టుకోండి. ఫేడ్ ఇన్ అండ్ అవుట్ అని ఉంటది. ఫేడ్ ఒకటే పెట్టుకోండి. అవుట్ ఏమొద్దులే. ఇలా వస్తది. కొంచెం ఫేడ్ అయ్యి వస్తది. బాగా కనిపిస్తది. లుక్ కూడా బాగానే ఉంటది కాబట్టి ఫేడ్ అది పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ ఆల్రెడీ ఒకటి కాజల్ అగర్వాల్‌ది ఒక ఫోటో ఉంటది. ఓకేనా? కానీ ఇక్కడ మీరు ఒక్కొక్కసారి చెప్తాను. అది మీ డౌట్ క్లియర్ చేసేసాను. ఫోటో సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఒక ఫోటో చేంజ్ చేస్తా. ఈ ఫోటో ఉంది కదా! ఈ ఫోటోని సెలెక్ట్ చేసి చేంజ్ చేస్తున్నా చూడండి. ఫోటో అయితే చేంజ్ చేసినా కానీ ఇక్కడ మీరు ఎక్కువ గమనిస్తే ఫోటో హెడ్డే కట్ అయింది. అప్పుడు మీరు ఏం చేయాలంటే పెద్ద కనిపిస్తే అయితే ఏముండదు ఇందులో. ఈజీగా చేసుకోవచ్చు. ఫోటో సైజ్ కట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మనం ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి వైఫ్ ఎఫెక్ట్ అని ఉంది కదా! దీన్ని మనం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం పెద్ద ప్రాసెస్. కాబట్టి మీరు సైజే కొంచెం కస్టమైజ్ చేసుకుంటే చాలా బెటర్‌గా ఉంటది. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మీ దగ్గర పిక్సెల్ ల్యాబ్ ఉన్నా లేకపోతే పిక్సార్ట్ ఉన్నా మీరు అందులో అయితే 4:5లో అయితే ఫోటో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒక ఫోటో ఉంది. 4:5లో ఇప్పుడు ఈ ఫోటో ఉంది. ఇది కట్ అయింది. ఇదే ఫోటోని నేను 4:5లో ఒకటి కట్ చేసుకున్నా. అది నేను రీప్లేస్ పెడతాను. ఇది. ఓకే. ఇక్కడ చూడండి 4:5లో ఉన్న రేషియో ఇది. దీన్ని నేను పైనుంచి యాడ్ చేస్తున్నా. యాడ్ చేస్తే ఇక్కడ చూడండి పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఓకే. ఇది ఓకే. ఒకవేళ వేరే ఫోటో ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నేను వేరే ఫోటో చేంజ్ చేస్తా. ఈ ఫోటో చేంజ్ చేస్తున్నా. ఈ ఫోటో సెట్ అయింది ఇలా. అంటే కొన్ని ఫోటోస్ మాత్రమే మీకు ప్రాబ్లమ్‌గా ఉంటది. మిగతాదన్నీ బాగా సెట్ అయిపోతది. ఓకేనా? ఫస్ట్ ఫోటో అయితే చేంజ్ చేసుకున్నా. ఇదే ఫోటోని డూప్లికేట్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కొంచెం వెనక్కి జరపండి. వెనక్కి జరిపిన తర్వాత ఈ ఫోటోని మళ్ళీ ఇంకోసారి రీప్లేస్ పెట్టుకోండి. ఇలాగే మీరు ప్రతి ఒక్క ఫోటోని 1 బై 1 రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏందంటే మీ మీ ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇక్కడ చూడండి. ఈ ఫోటో కొంచెం ఇలా అవుతుంది కాబట్టి నేను ఈ ఫోటోని కొంచెం సెంటర్‌లో పెట్టుకుంటున్నా. అంటే ఈ సైడ్ జరుపుకుంటున్నా. ఏదైతే పర్సన్ ఉన్నారో ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో మనకు అది సెంటర్‌లో కావాలి. ఇప్పుడు ఈ లిరికల్ ఉంది. ఈ లిరికల్‌ని నేను ఇక్కడ పెడుతున్నాను. ఈ లిరికల్ కలర్ అయితే చేంజ్ చేస్తాను నేను. గ్రీన్ కలర్, ప్యూర్ గ్రీన్ కలర్ పెడతాను. ఓకే. దాని తర్వాత ఈ టెక్స్ట్‌ని ఇక్కడ. ఇక్కడ మాత్రం అడ్జస్ట్‌మెంట్ మాత్రం చేసుకోవాలి. కొంచెం చూసి చేసుకోండి. కొంచెం బెటర్‌గా చేసుకోండి అంతే. ఇలాగే ప్రతి ఒక్కటి డూప్లికేట్ చేయడం, కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి చేంజ్ చేసుకోవడం, ఎక్స్‌పోర్ట్ చేసుకోవడం ఇంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. జై హింద్.